అనంతపురం జిల్లా యాడికి మండలంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 3 ఏళ్లకోసారి ఏర్పాటయ్యే కమిటీ ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం కమిటీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘాల కుటుంబ సభ్యులు, యాడికి మండల ప్రజలు, గ్రామ పెద్దలు, తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ భూమా నాగరాగిని, అదేవిధంగా అనంతపురం, తాడిపత్రి, పెదవడుగూరు కమిటీ సభ్యులు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన దాదాపు 500 మంది సభ్యులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ బంగారు బాల, సెక్రటరీ ఆదిత్య పవన్, ట్రెజరర్ భూపాలం సత్యనారాయణ, యువజన సంఘం ప్రెసిడెంట్ జిఎస్టి రవికేదార్, ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రెసిడెంట్ లావణ్య, గౌరవ అధ్యక్షురాలు దేవిశెట్టి అనురాధలకు బహుమతులు, దుశ్శాలువాలతో సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చైర్పర్సన్ తగురాని చంద్రమహేష్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ భూమా నాగరాణి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. తాడిపత్రి మా పాత కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఈ నూతన కమిటీకి అధ్యక్షులుగా ఎన్నికైన కారంశెట్టి బలరామయ్య గారికి, సెక్రటరీ గంగవరం పవన్ కుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మారుతి ప్రసాద్, తొమ్మండ మహేష్ బాబు, నిత్యనగట గారికి, ఆర్యవైశ్య నూతన కమిటీ వారు కొత్త జ్ఞాపక ఇస్తున్నారు. చెరువుగడకి విలేకర్ మెంబర్ ఎప్పుడు అయోధ్య రామయ్య గారు చిరు సన్మానం చేయించున్నారు. నూరుభాష యువజన సంఘం
స్వీకారానికి రావాల్సిందిగా కోరుచున్నాము. దొండవరం లక్ష్మణ్కి గారిని రావాల్సిందిగా కోరుచున్నాము. నిశ్శబ్దం ఉంటేనే కార్యక్రమం ఏం చేసేది కూడా అర్థమవుతుంది. పెరిగిన మాట్లాడుకుంటే ఎవరికి ఏం చేసేది కూడా ఎవరికి అర్థం కావట్లే. నేను యాడికి ఆరవేసే యువజన సంఘం నూతన కార్యవర్గం 2006 నుంచి 2026 నుంచి 2029 సంవత్సరం కాలంకు ఎన్నికల సందర్భంగా యాడికి ఆరవేసే యువజన సంఘం నియమావళిని పాటిస్తూ యాడికి ఆరవేసే యువజన సంఘం అభివృద్ధికి పాటుపడతానని యాడికి ఆరవేసే యువజన సంఘం నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని సంస్థ అభివృద్ధికి నా శక్తి నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని శ్రీ వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి. వీరందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరీ ప్రార్థిస్తున్నాము. మరియు తారపతి ఆలోచన తరఫున మరియు జిల్లా ఆదివాసీ యూనివర్సిటీ తరఫున కొడుతున్నాము. మీరు జై జై వాసవి అనేదాకా జై వాసవి వస్తూనే ఉంటారు. జై వాసవి, జై వాసవి, జై వాసవి. ముఖ్యంగా ఇక్కడికి మమ్మల్ని ముఖ్య అతిథులుగా పిలిచినటువంటి ఆర్య వైశ్య సంఘం అందరికీ కూడా, అంటే యువజన సంఘం అయి ఉండొచ్చు, మహిళా మండలి అయి ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి పేరు పేరున తాడిపత్రి తరపు నుండి మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నిజంగా ఈ కాన్స్టిట్యుయెన్సీలో యాడికి అంటేనే పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. అది చాలాసార్లు ప్రూవ్ అయ్యింది కూడా. ఇంకా అందులోనూ మన కమ్యూనిటీ అంటే అసలుకే పవర్ఫుల్. మనమే ఒకసారి గట్టిగా చెప్పచ్చు. సో అటువంటి దాంట్లో మనం ఆర్య వైశ్యులుగా పుట్టడం అనేది మన అదృష్టం. అది చిన్న ఊరా పెద్ద ఊరా అని కాదు, నిజంగా ఇక్కడ జనాలు ఎంతో ప్రేమగా ఆహ్వానం పలికారు, గ్రాండ్ గా ఆహ్వానించారండి. వారికి కూడా మరి బాలా గారి టీం అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంటికి వచ్చి పిలవడం అయితే ఏమి, ఇక్కడ వెల్కమ్ అయితే ఏమి, వాళ్ళ ఇంటి అల్లుడో లేకపోతే ఆడపిల్లనో వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అలా రిసీవ్ చేస్తున్నారు. మనసుకి చాలా హ్యాపీ అనిపించింది. మరి వచ్చాక చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూనే ఉన్నారు. చాలా హ్యాపీ. మరొకసారి కూడా ధన్యవాదాలు. మీకు ప్రేమ అవన్నీ ఎక్కువని మా పుష్పాక్కని చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే మీ ఊరు ఆడపిల్లని మా ఊరికి ఇచ్చినప్పుడే వాళ్ళ ప్రేమ మేము ఇన్నేళ్ళుగా వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాం కనుక తెలుసు. ముఖ్యంగా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మన లక్ ఏంటో కానీ మా నాత అన్న డిస్ట్రిక్ట్ వైడ్ ప్రెసిడెంట్ అయ్యారు. దానికి ఇప్పుడే అన్న హామీ ఇచ్చారు. ఇంకా మనము ఈ విధంగానే మన ఊరి వరకు ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనం ఇంట్లో మంచిగా చూసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ మన సంఘం అంటే మన కమ్యూనిటీలో మన అమ్మవారు ఇచ్చినటువంటి పోస్ట్ ఏదైతే తీసుకుంటూ అమ్మవారికి సేవ చేసుకోగలిగిన భాగ్యం. చాలా మంది భయపడి వాళ్ళ ఇంటి వరకే పరిమితం వద్దు అనుకుంటూ ఉంటారు. అలా తప్పండి. ఇంట్లో ఎప్పుడైనా కూడా ఫస్ట్ సేవ చేసుకొని ఇంటినంతా నెరవేర్చుకున్నాక ఫస్ట్ మనం సంఘం బాధ్యతలు నెరవేర్చుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనకు వచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకుంటూ వెళ్తూ ఉండాలి. ఎందుకంటే ఏమి చేయలేము, ఇది చిన్న ఊరా పెద్ద ఊరా, లేకపోతే మనం ఇంట్లోనే చూసుకుంటూ ఉంటామంటే అలాగే ఉండిపోతాము. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాను ఈ విషయము అని అంటే, నేను ఇంట్లో మంచిగా ఆర్గనైజ్ చేయడం చూసి
వాళ్ళ కూతురులాగా, అంటే కూతురు లేదు మా మామగారికి. మా మామగారు ఈ రోజు నన్ను తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గా నిలబెట్టారు. ఒక్కసారి మా అమ్మాయికి థ్యాంక్ యూ. అంటే ఇప్పటికి కూడా వాళ్ళ పిల్లల్ని స్కూల్ కి పిలుచుకెళ్ళారో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను అప్పుడు చూసి ఉంటాను. ఈ రోజు ప్రతిరోజు నన్ను ఆఫీస్ కి తీసుకొని వెళ్ళి ఇలా అని గైడ్ చేస్తున్నారు చిన్నపిల్లలాగా. సో థ్యాంక్ యూ మావయ్య. సో మనం ఒక్కసారి ధైర్యంగా అడుగు వేసాము అని అంటే మన ఇంట్లో మన హస్బెండ్, మన మామగారు, అత్తగారు సపోర్ట్ చేయడంతో పాటు ఇటువంటి నాయకులు ఉంటే ఇంకా ఎక్కడైనా ఏదైనా సాధించవచ్చండి. మా తాడిపత్రి ఆర్యవైశ్య సంఘం ఆడబిడ్డగా నన్ను ఎంత ప్రోత్సహించాలంటే ఈ పదవిని తీసుకోవడానికి వెన్నంటే ఉండి ఎంతో నడిపిస్తున్నారు. ఈ రోజు కూడా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అయినా ఏదైనా కూడా ఒక మహిళ ఇంత స్టేజ్కి వచ్చింది, పొలిటికల్లో వెళ్ళడం అంత ఈజీ కాదు. మా సంఘం అంతా కూడా వాళ్ళ ఆడపిల్లగా భావించి ఇంత స్టేజ్కి తెచ్చినందుకు యాడికిలో ఇది నా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాను. థ్యాంక్ యూ ఆర్యవైశ్య సంఘం తాడిపత్రి. నేను ఇవన్నీ నా గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, నిన్న చెప్పారు ముందుకు రారమ్మా మహిళలు కానీ కొంతమంది అని అంటూ ఉంటే ఒక ఎగ్జాంపుల్ గా ఉన్నందుకు చెప్తున్నాం. మేము ఎప్పుడు అలా భయపడకండి. మనమంటూ మన భయాల్ని వీడి ఒక్క అడుగు ముందుకు వేసామంటే డెఫినెట్ గా అమ్మవారి సహకారంతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా సహకరిస్తారు. ఎనీవే ఇంకా లేట్ చేయకోకుండా మహిళా మండలి నూతన కమిటీ ప్రతి ఒక్కరికి పేరున నా కంగ్రాచులేషన్స్ అండి. మీరు అమ్మవారి సేవలో చురుగ్గా పాల్గొంటూ మీ అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఒకసారి మీ కుడి చేయిని ముందుకు జాపుతుంది. జై వాసవి మాత. యాడికి ఆర్యవైశ్య మహిళా మండలి ప్రమాణ స్వీకారోత్సవం. అక్కడ మీ పేరు చెప్పుకోండి, మీ పోస్టు మీ పేరు చెప్పుకోండి. నేను యాడికి ఆర్యవైశ్య మహిళా మండలి నూతన కార్యవర్గం 2026 నుండి 2029వ సంవత్సరముల పదవీ కాలంలో ఎన్నికైన శుభ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నియమాలను పాటిస్తూ యాడికి ఆర్యవైశ్య సంఘం నిర్వహించు అన్ని కార్యక్రమములలో చురుకుగా పాల్గొని మన సంఘం అభివృద్ధికి నా శక్తి, నా ఆర్థిక సహాయ సహకారాలను ఎల్లవేళలా అందిస్తానని వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. జై వాసవి, జై వాసవి, జై వాసవి. థ్యాంక్ యూ. ఓకే టీడీపీ మండల కార్యాలయం నీలగండ గారు నూతన ఆర్వైఎస్ ప్రెసిడెంట్ గారికి ఆర్వైఎస్ ప్రెసిడెంట్ గారికి చిన్న సన్మానం. అలాగే పంచాయతీ మంత్రి అతను కానీ చిన్న సన్మానం. ఒక నిమిషం ఉంటుంది నేను ఇస్తాను. బొమ్మాయి ప్రదేశ్ వెంకటనాయుడు గారు నూతన ప్రెసిడెంట్ గారికి చిన్న సన్మానం.